బీజేపీ తోటి కొట్లాడినట్టే ఉండేది, గల్లీలలో కుస్తీ పట్టేది, ఢిల్లీలో దోష్ చేసేది. కానీ వాళ్ళ క్రెడిబిలిటీ పోయింది. నిజంగా వాళ్ళ తెలంగాణ ప్రయోజనాల కోసం ఉంటే, ఇప్పుడు మనం ఉదాహరణకి తమిళనాడు పాలిటిక్స్ చూద్దాం. ద్రవిడియన్ పార్టీస్ వాళ్ళు అనుకున్న ఫిలాసఫీ ప్రకారం అట్లే ఉండిపోయినారు కదా. టీఆర్ఎస్ తన ఫిలాసఫీని ఎప్పుడు ఆచరించే ప్రయత్నం చేయలేదు. సరే, నీ ఫిలాసఫీని నువ్వు కాపాడుకునే క్రమంలో యుద్ధ వాళ్ళని నిందేసే అవకాశం లేదు కదా. ఒక 2-3 అంశాలు కదా. ఇప్పుడు సౌత్ ఇండియన్స్ గా, ద్రవిడియన్స్ గా మనం గర్వించే అంశాలు ఉంటాయి. అదే సందర్భంలో ఆంధ్రాకు సంబంధించిన విషయాల్లో నువ్వు వెగటుగా మాట్లాడే అవసరం లేదు. నీకు అంతా ఎగతాళి ఉంటే రోజా గారి దగ్గరికి మంత్రివర్గంలో ఉన్నప్పుడు పోయి రొయ్యలు కూడా తిన్నది మీరే కదా, ఎవరు కాదంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి రెడ్ కార్పెట్ ఇచ్చి ఆయన మీరు పిలుచుకున్న సందర్భాలు వాస్తవం కాదా? అట్లాగే కాళేశ్వరం చీఫ్ గెస్ట్ ఎవరు? జగన్మోహన్ గారు కాదా? అంటే మీరు అధికారంలో ఉంటేనో మీరు చేసే పనులు చాలా గొప్పవి. ఈ రోజు నేను చెప్తా, దేవి ప్రసాద్ గారు మీరు మాట్లాడుతున్నారు, అయిపోయింది. మీరు ఒరిస్సా ముచ్చాడు, మీరేం మాట్లాడుతున్నారు? మీరు కనీసం ఎలక్షన్ లో పోటీ చేస్తారు కూడా మీ దగ్గర క్లియర్ కనబడతా ఉన్నది. దేవి ప్రసాద్ గారు రాగానే మీరు అన్ని కారణాలు ఆపండి. మీరు మాట్లాడుతూ ఉన్నాను దయచేసాగండి. ఋషి గారు మనం ఏం చేయాలంటే మీరు ఆగండి సార్. ఏమంటున్నారంటే సార్ మీరు ఆగండి సార్. దేవి ప్రసాద్ గారు మీ దగ్గర మీ పార్టీ అయిపోయింది కదా. ఋషి గారు మేమే ఉంటున్నాం సార్. మీరు ఆగండి సార్. మీరు ఆగండి. దేవి ప్రసాద్ గారు యువర్ పార్టీ ఇస్ ఫేసింగ్ తెలంగాణ. కైండ్లీ లెట్ మీ స్పీక్. ఐఎమ్ స్పీకింగ్. సార్ మీరు ఆగండి సార్. మీరు పెద్దవారు, మీరు ఆగండి, ఒక నిమిషం ఆగండి. మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడండి సార్. మేమేమంటున్నాం అంటే, నిజంగా హైదరాబాద్ నుంచి ఏమైనా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ పెరుగుతుంది ఏమనాలంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తున్నదనో, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఫెసిలిటీస్ ఇచ్చిందనో, హైదరాబాద్ నుంచి పరిశ్రమలు పోతున్నాయని చెప్పే ప్రయత్నం చేస్తే మేము ఆ ఎక్కడ లోపల సరి చేసుకునే వాళ్ళం. ఆయన తమిళనాడు కోట్ చేశాడు, పంజాబ్ను కోట్ చేశాడు. చాలా గమ్మత్ ఏంటంటే, అబద్ధాలకు నిలయమైన గుజరాత్ మోడల్ ఆయన కోట్ చేశాడు. ఆయన ఈ రోజు సగర్వంగా చెప్తున్నాం, అవర్ మోడల్ ఇస్ తెలంగాణ మోడల్. కానీ వ్యంగ్యంగా మాట్లాడే పరిస్థితి పొలిటికల్ కల్చర్. జయప్రసాద్ గారు ఏంటి కౌంటర్ పాయింట్ తొందరగా చెప్తే మనం ఏపీ ప్రతినిధుల వాయిస్ రియాజ్ గారు ఈ చర్చను పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో రోజా దగ్గరకు పోయి పులుసు తింటే, రోజు ఎవరెవరు ఏ రేటీల దగ్గర ఏమేమి తింటారో నేను లిస్ట్ చెప్తా. రోజు జుబ్లీన్స్ ప్యాలెస్ కి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి. నేను ఏమంటున్నా, ఇది వ్యక్తిగతమైనది కాదు. ఎవరి ఇష్టం ఎక్కడ ఉంటే అక్కడ తింటాడు. వాడు కోడి పులుసు తింటాడు, ఇంకోటి రాగి జావ తాగుతాడు, ఇంకోటి జొన్న రొట్టె తింటాడు. అదే అసలు సబ్జెక్ట్ కాదు. మీరు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నేను ఏమంటున్నా, అటువంటి మాటలు మాట్లాడడం వల్ల మనం తినమా? ఎవరెవరు తింటున్నా నేను చెప్పానా రోజు? అది కాదు కదా చర్చ. దయచేసి రియాజ్ గారు నేను ఏమంటున్నా, నిజమే మీరు తెలంగాణ ఉద్యమకారులు లాకప్ లో ఉన్నారు. కానీ మా దుర్దశ ఏంటంటే, తెలంగాణ ఉద్యమం మీద తుపాకీ వెలిచిన ముఖ్యమంత్రి. అందుకు మా